హాయ్ హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగుందా. మోహన్ స్టైలీ మోహన్ మైలీ. మైది స్టైలీ అన్నావు, తీసేసావా? మోహన్ మైలీ పైతే 9. ఆ, ఆ, ఆ. మోహన్ మైలీ పైతే 9. మోహన్ స్మైలీ స్మైలీ. ఓకే, స్మైల్కి వచ్చిన కష్టాలా? ఓకే, లాస్ట్లో ఏంటన్నావు? పైతే 9. పైతిక్ 7, 8, 9, 10. ఓహో, 5, 6, 7, 8, 9, 10. మోహన్ స్మైలీ. అమ్మయ్య, నేను చేపు వచ్చింది. ఏంటి మీ దోస్తు? అదొకటి దాలేదు ఈరోజు. ఎందుకు? ఏమో కోపు దియని తోతుంది. ఆ? కోపు అంటే పని చేయనికి కోపు పని. పని చేయడానికి వెళ్ళినారా? దాన్ని ఏమంటారు? అదే పొద్దుగా గుంత దోవరా ఆ, ఆ. అత్త దానికి వెళ్ళారు. చెప్పలేదా అన్న రాజేష్ అన్న ఇంటర్వ్యూకి పిలిచాడు అని? చెప్పినా అని అది వినపా. నేను దాని నావదికే దావదు కానీ రాను దొబ్బే అన్నాడు, అంతేనా? అంతే. ఓకే. ఏంటి మీరు అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నారు, ఏంటి ఏంటి కథ? అవుతాం ఇక వైదా అంటే అవుతాం ఇక ఫేమస్. మరొకసారి చెప్పు. ఫేమస్ అవుతాం. ఫేమస్ అవుతారు. సో ఎలా ఫేమస్ అవుతావు అనుకుంటున్నావు? అవుతాం మంచిగా సినిమాలకు అవుతా. సినిమాలకు ఏం చేస్తావు ఇటు సినిమాల్లోకి? యాక్టింగ్ అవుతా. యాక్టింగ్. సో యాక్టింగ్ చేస్తావు కదా. సో నీకు వచ్చిన ఒక డైలాగ్ చెప్పు ఇక్కడ. డైలాగ్ అంటే ఏం డైలాగ్ చెప్పాలి? నీకు వచ్చిన డైలాగ్ ఆడిషన్ అనుకో, ఇదే ఆడిషన్. సో పిలిచావు, సో ఆడిషన్ ఒక డైలాగ్ చెప్పు ఒక సినిమాకి అంటే ఏం చెప్తావు? సినిమాకు ఉత్తోతని తాతే కాన్ 100 మందిని ఒతే తాజమ్మను గుద్దికి చంపితే గుద్దితే తంపదంత తెలుగా మొమ్మది పైతే 9. లాస్ట్లో ఏదన్నా తెలుగా మొమ్మది పైతే. నీ పేరుని ఓకే ప్రమోట్ చేసుకుంటానువా? సరే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అది కోదగిరి. కోదగిరి. సో తంది కొత్తపేట్. కొత్తపేట్. మరి మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇతే ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ అయినారా? ఓకే, అంతకు ముందు ఎప్పుడు మీకు తెలీదు? తెలియదు. వీడియో ఒక చూస్తుంటే అవలేదు, నేను అవలేదు. వీడియో ఒక చూస్తుంటే వింటదామా. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే దొరికారు. దోతులైనం. దోతులాడితే దొరికాడా? దోతులాడు అంటే ఎతికారు అంటే పెంతుమైన అంటున్నా. దోస్తులైనారా? దోస్తులకు వచ్చిన కష్టాలు అవి. సో అంటే నువ్వేంటి, ఏం చదువుకున్నావు అసలు? నేను ఇంటర్మీడియట్. సో ఏ గ్రూపు? సిఈసి. సిఈసి లేటెట్ ఉంటే మేము పోతే కట్ చేస్తాను చెప్పు. కట్ చేద్దాం చెప్పు. తెలియదు అన్న నాకు. సిఈసి చదువుకున్నావు కదా. చదవదే ఒక 5 రోజులు అయినా బంద్ అయినా. 5 రోజులే? 5 రోజులకి 2 సంవత్సరాలు సబ్జెక్టులు అయిపోయినాయా? బంద్ అయినా అంటే పిదన్ దావ చేసేంటి. పిదన్ దావ చేస్తే అన్నది వచ్చి కొట్టిండు. అతయి బంద్ అయినా. ఎందుకు కొట్టారు? దవ చేస్తే కొత్తదా మరి. ఏం చేస్తే? దవి చేస్తే. లవ్ చేసినావా ఇంటర్లోనే? ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు సువర్ణ. అబ్బా, బాగుంటది సువర్ణ. బాగుంటుంది. పేరు బాగుంది. సరే, ఎందుకు కొట్టారు? నువ్వు చేసినావు కానీ అమ్మాయి చేయలేదు అని కొట్టినారా? మెసేజ్ పెట్టినా వాట్సాప్లో ఏంటని ఆయా ఆయా అని పెడితే కొట్టారు వచ్చి. 2-3 తాళ్ళు పెట్టినా అని తోతిను. ఏమంటావుగా అంటే మేము అప్పుడు మందు తాగింది. మందు అయితే తాగిన మేము దాదాకి తూతుకున్నాం. అది ఆటో ఎత్తుకొని వచ్చింది మొత్తం మందిని దోతులని. మేము ముగ్గురు కొట్టిండు, కొల్ల కొట్టాడు. వదిలేసావు మరి అప్పుడు? వద్దేసి కాదైతే బంద్. కానీ మరి సువర్ణకి చెప్పలేదా? చెప్పిన పాపం అన్నది. అంతేనా? మరి లవ్ చేయలేదా? చేయలేదు. సరే, పాత సినిమాలు ఎక్కువ ఇలాగే లవ్ స్టోరీలు వస్తాయి కదా. నాది తీన్మలకైనా, అందుకే తీన్మల కొత్త తీన్మార్లోకి సినిమాల్లోకి ఒక సువర్ణకి సినిమాలు అంటే ఇష్టమా? అందుకే సినిమాల్లోకి వెళ్తావు. సరే, సినిమాల్లో ఏం చేద్దాం అంటే యాక్టింగ్ చేస్తాను అనుకో. యాక్టింగ్ కాదు, హీరో కానీ ఎంత ఉందా దోతులాక. హీరో ఎంత పుష్ప సినిమా ఎంత ఉంటాడు? హీరోకి ఎంత ఉంటుంది? ఏంటిది మరి అంత హీరోకి ఎంత ఉంటుందని? హీరో ఎంత? ఓకే ఓకే. హీరో వెనకాల ఫ్రెండ్ క్యారెక్టర్. బట్ ఆ హీరోకి మాత్రం పిచ్చెక్కిపోద్ది నువ్వు వాడిని మాటలతోనే.
ఆడికి అర్థం కాదు, డైరెక్టర్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది అన్న నీకు. ఏదో కొంచెం కష్టపడతాను తమ్ముడు. సో అంటే ఇప్పుడు ఈ హీరోకి వెళ్తారంటాం, అదే హీరో ఎంట. ఇదే ఎంత. సో ఏ హీరో ఎంట వెళ్ళాలనుకుంటాను? విజయ్ దేవరకొండ. కొండ. ఓకే. సో ఎందుకని విజయ్ దేవరకొండ నువ్వు అంత ఫ్యానా? డైహార్డ్ ఫ్యానా? డైరెక్ట్ ఫ్యాన్. అది ఎందుకు అంత ఇష్టం అని? అంటే బాగా రౌడీ అత్తాయి. మొత్తానికి రౌడీ ఇలాగ అంతాను, కానీ కుమ్మారా నీకు? అప్పుడు తొమ్మిది ఇప్పుడు కాదు. ఇప్పుడైనా అదే 10 మంది వస్తే ఏం చేస్తావు, అంతే కదా. అంతే అన్న చెప్పండి. ఇది రియాలిటీ కదా. సరే, సువర్ణ అయిపోయింది. సువర్ణ తర్వాత అంజలి వచ్చిందంట. అది వచ్చింది అది దానికోసం ఇక్కడ కూడా కుమ్మారు గట్టిగా. తుమ్మలేదు కానీ కొత్తదే కానీ ఒకసారి ఫోన్ చేస్తే అన్ని కోళ్ళు అంజలి అన్న. అంజలి అనబోయి అంజలి అన్న లంజ్ అత్తాయి బేతావు. తనకే అన్నావా? తనకి ఏమన్నావు? అంటే బర్త్డే ఉంది హ్యాపీ బర్త్డే అంజలి అన్న అనుకోకుండా. బండి మీద ఉంది అబ్బాయికి ఏమి వినిపించిందో ఏమో బేతా చెప్పే. నెక్స్ట్ నుండి బ్రేకప్ చేపించిందా? చెప్పలేదా నువ్వు ఇలా నాకు కొంచెం ఇలా ఉంది అని? చెప్పినా ఇందేదు. వినలేదా? ఇందేదు. అయ్యో, ఎవరైనా హ్యాపీ బర్త్డే పువ్వో కేకో ఇస్తారు, నువ్వు హ్యాపీ బర్త్డే లంచ్లే అంటే పేరు పెట్టి పిలువనికి పోయి అట్లా అయింది. ఇక కానీ డార్లింగ్ అనేసి అనుకుంటే అయిపోయింది కదా. డార్లింగ్ అంటే మనకు అర్థం తెలవదేవు. డార్లింగ్ అంటే దెంగు అన్నట్లు వస్తాం మళ్ళా. డార్లింగ్ అంటే అత్తే మంది అది కాదు. అందుకే వాళ్ళకి డార్లింగ్లు గీర్లింగ్లు మనకు వద్దంటావా?